ఆత్మగౌరవం ఆత్మరక్షణలో పడిపోతుంది నాయుడు. సిస్టంలో ఉన్న సమస్యలను సిస్టంలో ఉండే సరిచేయాలి. సిస్టంలో ఉంటూనే వాటి సొల్యూషన్ను వెతకాలి. అంతేకాని సిస్టం నుంచి బయటకు వెళ్లిపోతే ఒక రకంగా ఆత్మాభిమాన రక్షణ కొరకు అంటూ అనిపించినా వెన్ను చూపి వెనుదిరిగిన మరకలు చరిత్ర పేజీల్లో మిగిలిపోతాయి. నిజమే, సందర్భాన్ని బట్టి, బయటకు వినిపిస్తున్న వార్తలను బట్టి, అక్కడ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే జీవీ రెడ్డి విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త ఆచితూచి వ్యవహరించాల్సింది అన్న ఆలోచన సగటు పార్టీ అభిమానికి రాకపోదు. అలా అని వాళ్ళు చేసింది ముమ్మాటికే తప్పే అనడానికి వీల్లేదు. ఎందుకంటే సిస్టంలో బ్యూరోక్రట్స్కి, పలుకుబడిదారులకి ఉన్న అవకాశం నామినేటెడ్ పదవులకు ఉండదు. అయితే తప్పు జరుగుతోంది అని చెప్పిన రెడ్డి గారి ధైర్యానికి సలాం కొట్టాల్సిందే. అదేవిధంగా చూసి ఇక బదులు రాదని తెలిసి ప్రెస్ మీట్ పెట్టి జరుగుతున్న తప్పును ప్రశ్నించిన రెడ్డి గారి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలపై బాధ్యతగా మసులుకోవలసిన సర్కారీ పెద్దలు వేళ్లన్నీ రెడ్డి వైపే చూపడం నిజంగా బాధాకరమే. రెడ్ బుక్ పేరు చెప్పి రాక్షసుల అంతం చేస్తామంటూ జరిపిన కురుక్షేత్ర సంగ్రామంలో ఇష్టాలన్నీ పక్కన పెట్టి కష్టాన్ని నష్టాన్ని భరించి సైనికులు తోడుగా నిలిచారు. కానీ ఆ రాక్షసులను ఏమీ పీకలేని చేతగాని మన చేతగానితనం, లక్షల కోట్ల అవినీతి చేసిన వాళ్ల కళ్ళ ఎదురుగా తిరుగుతున్నా కనీసం అరెస్ట్ అనే భయాన్ని కలిగించలేని మన అచేతన పరిస్థితి. జీవీ రెడ్డి లాంటి నికార్సైన కార్యకర్తలపై మాత్రం పెత్తనం చెలాయించడం ఎలా చూడాలో అర్థం కాని స్థితి, పరిస్థితి, దుస్థితి. ఆత్మగౌరవ నినాదమే పునాదిగా ఊపిరిపోసుకున్న పార్టీలో ఇప్పుడు ఆ ఆత్మగౌరవం కోసం ఉన్నత చదువులు చదివి ఎంతో ప్రతిభ కలిగి ఎంతో భవిష్యత్తు కలిగిన యువనాయకుడు, మరో 30 ఏళ్లు పార్టీకి మంచి ఎసెట్గా నిలిచే సత్తా ఉన్నవాడు మౌనంగా నిష్క్రమించడం చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే సిస్టంలో ఉన్న సమస్యలను సిస్టంలో ఉండే సరిచేయాలి. సిస్టంలో ఉంటూనే వాటి సొల్యూషన్ వెతకాలి. అంతేకాని సిస్టం నుంచి బయటకు వెళ్ళిపోతే వెన్ను చూపి వెనుదిరిగిన మరకలు చరిత్ర పేజీల్లో నిలిచిపోతాయి, మిగిలిపోతాయి. అదీకాక ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగితే అది తెలుగుదేశం పార్టీలో రాజకీయాలపై యువత ద్వేషం పెంచుకొని మద్దతునిచ్చే క్రమంలో కూడా ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఎక్కువ. మరి ఇది వ్యవస్థ తప్పని సరిపెట్టుకోవాలా, లేక వ్యక్తుల ఆలోచనలు ఇంతే అంటూ మౌనం వహించాలో తెలియదు. కానీ పైకి కనిపించని నష్టం మాత్రం తెలుగుదేశం పార్టీకి జరిగింది అన్నది వాస్తవం, సత్యం.